గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కాంచన. నేను హోమియోపతి డాక్టర్. మన జుట్టు అనేది తొందరగా తెల్లబడకుండా, ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వకుండా, ఆరోగ్యంగా పెరగాలంటే కొన్ని రకాల న్యూట్రియంట్స్ అనేవి అవసరం ఉంటుందండి. అవి ఏంటో క్లియర్గా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే, మన హెయిర్ అనేది ఆరోగ్యంగా పెరగాలంటే కావాల్సిన న్యూట్రియంట్స్, ఫస్ట్ వన్ ఏంటంటే ప్రోటీన్స్, సెకండ్ వన్ ఐరన్, థర్డ్ వన్ బయోటిన్, ఫోర్త్ వన్ జింక్ అండ్ సెలీనియం, ఫిఫ్త్ వన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లాస్ట్ వన్ ఏంటంటే వైటమిన్స్. వైటమిన్స్ ఏంటి? ఏ, డి, సి, ఈ. ఇవన్నీ మన హెయిర్ అనేది హెల్తీగా పెరగాలంటే న్యూట్రియంట్స్ అనేవి కావాలి. అలాగే మన స్కాల్ఫ్ని హైడ్రేటింగ్గా ఉంచుకోవాలి. అంటే మనం వాటర్ అనేది 2.5 to 3 లీటర్స్ వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. స్కాల్ఫ్ని ఎటువంటి ఇన్ఫెక్షన్స్, డాండ్రఫ్ కానీ ఇన్ఫెక్షన్స్ లేకుండా క్లియర్గా ఉంచుకోవాలి. ఇవన్నీ చేస్తే హెయిర్ ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది, హెయిర్ అనేది హెల్తీగా పెరుగుతుంది. అలాగే మీకు ఏమైనా హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ ఉందేమో చూసుకోండి. నెక్స్ట్, అలాగే మనకి హోమియోపతిలో వెస్టిబిడిన్ అనే మెడిసిన్ పొటెన్సీలో ఉంటుంది 30, 200, 1 ml. ఇది మన హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ అనేది అయ్యేలాగా బాగా హెల్ప్ చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.